మన వివేకం సార్ గారి ఫోటోని ఎందుకంటే ఎటా మన జగనన్నేమి మన పార్టీ మీదనో మన పార్టీ జెండాల మీదనో మన పార్టీ కండువాల మీదనో కొట్టడం, మనమన్న వివేకం సార్ గారి ఫోటోని మన దగ్గర ఉండేటువంటి కండువాల మీద ప్రింట్ చేయిద్దామా లేకంటే వద్దా అనేది, అంటే ఈ సైడ్ వచ్చేసి వివేకం సార్ ఫోటోని వేద్దాం, ఈ సైడ్ వచ్చేసి వివేకం సార్ గారికి వాడిన ఆయుధాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోదామని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీ ఇష్టమే నా ఇష్టం, మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం ప్రజలారా, మనం ఈ రోజున ఒక చిన్న విశ్లేషణ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వివేకం సార్ గురించి మనం ఎన్నో రకాలైనటువంటి వీడియోలు ఎన్నో రోజులు బాధపడినాం. ఎందుకంటే మనం అధికారంలోకి వస్తే, మన జగనన్న అధికారంలోకి వస్తే సిబిఐకి కేసు అప్పగించాడు, ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష పడుతుంది. మరి ఇటు వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అనేది ఒక సంకల్పంతో మనం కూడా ఉన్నాం. మనమే కాదు, మన పార్టీలో ఉండేటువంటి చాలామంది. మరి అదేవిధంగా లాస్ట్కి వస్తే జరిగే చిన్నపిల్లడు అవినాష్ రెడ్డి ఏమీ తెలియదు వాడికి అని చెప్పి కాడికి దిగజారిపోయినాడు మా నాన్న కూడా. అంటే మనం ఎట్లా ఏమి చేసినా కూడా అధికారంలోకి అయితే వచ్చినాం, 5 ఏళ్ళు అయితే కేసు లేదు బొక్క లేదు పా అని చెప్పినాం, ఆ విధంగా జరిగిపోయింది. మరి ఇప్పుడు నిన్నటి రోజున ఈడీ సోదాలు జరిపినారు మన చిన్నపిల్లోడి ఇంట్లో. మరి ఏమి ఈడీ సోదాలు జరిపినారు ఏందనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని మనం పరిశీలన చేద్దాం. అదేవిధంగా వివేక హత్య కేసులో రంగంలోకి ఈడీ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాల్లో తనిఖీలని పెద్ద హెడ్డింగ్ వేశారు. మన పేపర్లో చూడండి, ఏ ఒక్క దగ్గర వేసి ఉంటారు, వచ్చు కూడా అయ్యారు. ఎందుకంటే మన పేపర్లోనే మన గురించి రాసుకుంటే బాగుండదులే అని. ఏమన్నా అవినాష్ రెడ్డి మన జగన్ ఏదన్నా అంటే ఎంత పొడుగు రాస్తారు, అది కథ. అదేవిధంగా పులివెందుల ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాల అనంతరం డాక్యుమెంట్లతో బయటకు వస్తున్న ఈడీ అధికారులు అని చెప్పి వేసినారు. చూస్తే ఎంత బాగున్నాడు చూడు. ప్రజలారా, నేను ఒకటి అడుగుదాం అనుకోండా, మీ అభిప్రాయాన్ని తప్పకుండా నేను సేకరించిన తర్వాతనే ముందుకు పోతుంది, మీకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే మనందరం ఏకమై, మనందరం మమేకమై, మనందరం చేతులు కలిపి మనం అన్నను ప్రదానం చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోయేటువంటి క్రమంలో భాగంగా మన వివేకం సార్ గారి ఫోటోని ఎందుకంటే ఎటా మన జగనన్నేమి మన పార్టీ మీదనో మన పార్టీ జెండాల మీదనో మన పార్టీ కండువాల మీదనో కొట్టడం, మనమన్న వివేకం సార్ గారి ఫోటోని మన దగ్గర ఉండేటువంటి కండువాల మీద ప్రింట్ చేయిద్దామా లేకంటే వద్దా అనేది, అంటే ఈ సైడ్ వచ్చేసి వివేకం సార్ ఫోటోని వేద్దాం, ఈ సైడ్ వచ్చేసి వివేకం సార్ గారికి వాడిన ఆయుధాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోదామని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీ ఇష్టమే నా ఇష్టం, మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మనం ఆ కామెంట్లను కూడా మరొక వీడియోని చేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా మనం ప్రింట్ కొట్టించి మీ ముందు నేను వేసుకుంటా బ్రహ్మాండంగా. ఈ పక్క 5 ఈ పక్క వివేకం సార్ ఫోటో వేద్దాం. ఏమవుతుంది, 151 వచ్చేదానికి ప్రధానమైనటువంటి కారణంగా మరి నిలిచిన మగోడు ఎవరు అంటే మన వివేకం సార్. ఇటు టన్నాడు ఒకరోజు మీసాలు తిప్పుడు ఎట్టపోయిందో ఆడే ఏంది కథ, పౌరసాలు ఎట్టపోయినాయో మరి ఏందో లేబ్బా ఎందుకు. అదేవిధంగా చూస్తే ప్రజలారా, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ దస్తగిరిలలో కూడా పులివెందుల, హైదరాబాదు సహా 7 చోట్ల ఏకకాలంలో సోదాలు 7 చోట్ల ఒకటేసారి సోదాలు జరిపినారంటే ఏం మామూలు విషయమా, మామూలు కథ, మామూలు వ్యవహారమా, మామూలుగా ఉంటుందా? మరి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల నగదు స్వాధీనం. ఆ 24 లక్షలు యాడ్ నుంచి వచ్చిందో ఆ కథ ఏందో. ఆ 24 లక్షలు చిల్లర, అది మీకు అర్థం కాల. ఏమన్నా మిగిలిపోయి గూడులో దాంట్లో ఉంటుంది చూడు గూట్లో, ఆ లెక్కది చిల్లర. 24 లక్షలు, కోట్లు కాదు, సారీ 24 లక్షలు కోట్లు అంటే మళ్ళీ ఎందుకు అయినా ఉండేటివి ఉంటాయి, అవి అట్టపెట్టుల్లో ఉంటాయి అంటే ఏం చెప్తారా? ఏమే 2 బ్యాంకు లాకర్ల తాళాలు, కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఆధారాలు సైతం దర్యాప్తు సక్రమంగా జరగడం లేదంటూ ఈ నెల 8న రాష్ట్రపతికి వివేక కుమార్తె లేఖ. ఇదా రాష్ట్రపతి గారికి లేఖ రాయడంతో వచ్చి పడినారయ్యో. డబ్బు మూలాలు, మనీ ట్రయల్ హత్య వెనుక విస్తృత కుట్రపై దర్యాప్తునకు వినతి. దరిమిలా మొదటిసారి తెరపైకి ఈడీ, హత్యాక్రమంలో చేతులు మారిన డబ్బుపై ఆరా. అంటే దస్తగిరికి ఇచ్చిన 4 కోట్ల లెక్క, దాని గురించి ఏమో అయితేనో మనీ ట్రయల్ కోణంలో తొలి అడుగు.
అదేవిధంగా మాజీ సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తొలిసారి రంగప్రవేశం చేసింది. శుక్రవారం ఏకకాలంలో హైదరాబాద్లోను కడప జిల్లాలోను 7 చోట్ల ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లతో పాటు వివేక హత్య కేసు నిందితులైన దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్రంగిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల నగదు, 2 లాకర్ల తాళాలను, కొన్ని కీలక పత్రాలను, డిజిటల్ ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఈడీ అధికారులు సుమారు 40 మందిని ఏకకాలంలో పులివెందుల బకరాపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి జయమ్మ కాలనీలో, దస్తగిరి మైత్రి లేఅవుట్లో ఉన్న సునీల్ యాదవ్, సుజాత థియేటర్ వెనక, అంటే నేను మళ్ళీ చెప్తాను. నేను ఇంతకుముందు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, నన్ను ఫాలో అయ్యే వ్యక్తులు బకరాపురం గ్రామ వాస్తవులైన మన జగనన్న అంటే బకరాపేట అండి, అది బకరాపేట అన్నా నేను, ఇది బకరాపురం అంటే బకరాపురం, నేను బకరాపేట అన్నాలి, బకరాపేట గ్రామ వాస్తవులు అని చెప్పిన దానికి మీరు చాలామంది నవ్వినారు. బకరాపేట అన్నది బకరాపేట కాదు అని, ఈడేమన్నది బకరాపురం అంటే సరే ఎట్లా ఏదో జరిగిపోయింది. ఇంకా ఇన్ని బకరాపురం మనం అంతా బకరాపేట గ్రామ వాస్తవ్యం ఆ నుంచి వచ్చినాం. ఇంకా ఇన్ని కథలు ఎందుకు, పోకడాలు ఎందుకు. మరి అదేవిధంగా ఆ తొండూరు మండలంలో తుమ్మలాపల్లిలోని ఎర్రగంగిరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలోనే అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ఇంకా కథ ఇంకా 13వ పేజీ మిగతాదని రాశారు. ఎన్ని చదువుతావో, ఎన్ని వీడియోలు చేసినావో అవినాష్ రెడ్డి మరి చిన్నపిల్లోడైతే మరి ఈ విధంగా విమర్శలు ఎందుకు వచ్చున్నాయి, ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు. మరి అదేవిధంగా గతంలో ఎన్నికల సమయంలో అనుకుంటా కర్నూల్లో మరి హాస్పిటల్లో కింద ఏ విధంగా రౌడీ షీటర్లని వాళ్ళందరిని పెట్టి అవినాష్ రెడ్డి గారి తల్లి గారికి బాగలేదని చెప్పి అక్కడ ఏ విధమైనటువంటి డ్రామాకు తెరలేపినారో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆ సిబిఐకో లేకుంటే ఇంకొకదానికో ఇచ్చి ఆ వివేకా సార్ గారి వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని చెప్పి ఒకరు తొందరపెడితేనో అంటే మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఏం పేరు కట్టలు కట్టినారు అంటారు. అది మళ్ళా ఉంటుంది ఒకటి. అంటే ఇంకా మన ఇంట్లో వాళ్ళు మనం ఎట్లా పంపించాం జైలుకి పోయి అత్తగారి ఇల్లు అదే, పోలీసు వాళ్ళు వచ్చానే జీప్ డోర్ తెచ్చానే పోరా ఎక్కరా అనేదానికి ఏదో ఒక రకంగా మరి ఆ రోజుల్లో మేము కాలక్షేపం చేసినా జరిగిపోయింది. మరి ఇప్పుడు డైరెక్ట్గానే వివేక కుమార్తె రాష్ట్రపతి గారికి లేఖ రాసిందంటే ఇంకా కథ మామూలుగా ఉండదని కూడా మనకు అనిపిస్తూ ఉన్నది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నిందితులకు శిక్ష పడాలని అనుకుంటాం. మన ఇంట్లో ఓడైనా ఇదిలో ఓడైనా కూడా మరి చిన్నపిల్లోడని కొద్దిగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మరి ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఎక్కడ కోర్టు మెట్లు లేవు. మరి కలసని లాయర్ లేరు. వివేకానంద గారి కూతురు సునీతారెడ్డి గారు వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అయినా కూడా మ్యాజిక్ ఏంటంటే అక్కడ సాక్ష్యాలు కూడా లేకుండా, అంటే వివేకం సారే కబెట్టు కొట్టుకున్నాడు, ఆయనచ్చగా ఆయనే నరుక్కున్నాడు, ఆయనచ్చగా ఆయనే బాత్రూమ్ లేకపోయినాడు, ఆయనచ్చగా ఆయనే లేఖలు రాశాడు అనే రీతిలో మరి సాక్ష్యాలు కూడా లేకుండా మరి ఏదైనా ఒక స్కెచ్ చేయాలా, ఏదైనా ఒకటి ప్లాన్ చేయాలంటే ఆ చిన్నపిల్లోడికే సాధ్యం. అంటే మరి ఈ వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజు మన వదిన భారతమ్మ గారు, మరి అదేవిధంగా మన అన్న జగనన్న గారు మరి హైదరాబాద్ నుంచి, అంటే ఏ లంగా పని ఉన్నా కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి కడపలో దిగే మనోడు ఆ రోజు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసినాడు. అంటే ట్రాక్టర్లో వచ్చినా కూడా ముందు రావచ్చు, ట్రాక్టర్ కన్నా లేటుగానే వచ్చినాడు కారులో కూడా. మరి అదేవిధంగా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడటం, అదే గర్గర్క కహాని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకేదో మాట్లాడటం, మరి ఇంకా రకరకాలుగా ఆ రోజు ఎవరైతే కారు డ్రైవర్ ఉన్నాడో ఉమ్మడి అనంతపురం జిల్లా అనుకుంటా అతను ఆ డ్రైవరు, మరి ఆ డ్రైవర్ కూడా మరి వివేకం సార్ గారికి పోవడం, మరి అదేవిధంగా కుట్లేసిన వాళ్ళు పోవడం, రక్తం తుడిచిన వాళ్ళు పోవడం, మరి జ్వరంతో కొంతమంది పోవడం, ఇట్లా ఈ విధంగా సాక్ష్యాలు కూడా లేకుండా ఒక దీన్ని చేయాలంటే అది మన చిన్నపిల్లోడికి మాత్రమే దక్కుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సరే ఏది ఏమైనప్పటికీ కూడా వివేకా సార్ గారికి న్యాయం జరగాలనే మనం కోరుకుందాం. ఎందుకంటే ఆ రోజు ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టే మనకు 151 వచ్చినా అది వేరే విషయం. సరే ఏది ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా నేను అడిగిన దానికి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వివేకం సార్ గారి బొమ్మను మరి వాడిన ఆయుధాన్ని రెండింటినీ కూడా మనం ప్రింట్ కొట్టించి మనం ఆయన గుండెల్లో పెట్టుకుందామని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.